వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సోషల్ యాక్టివిస్టులని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పెడుతున్న కేసులు కలవరపాటు గురి చేసిన పరిస్థితి ఉంది. దాదాపు గడిచిన ఈ 4.5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులమైనైతేనేమి, కార్యకర్తలమైనైతేనేమి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపైనైతేనేమి 90,000 కేసులు పెట్టారు. 90,000 కేసులు పెట్టారు, వేలలో అరెస్టులు చేశారు, చిత్రహింసలు గురి చేసిన పరిస్థితి ఉంది. నిన్న కూడా గుంటూరులో కొంతమంది పైన కేసులు నమోదు చేసి సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో ఒక పోస్టుని ఫార్వర్డ్ చేసినందుకు, లేకపోతే వాళ్ళకు తెలియకుండా ఫార్వర్డ్ అయినందుకు వ్యక్తులపైన కేసులు పెట్టి సిఐడి విచారణ అయితే సాగించింది. అయితే సిఐడి విచారణలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన నారా లోకేష్ ఈ విధంగా పోస్టులు పెట్టించారా, మీకు డబ్బులే వచ్చి ఎవరైనా పోస్టులు పెట్టిస్తున్నారా, లేకపోతే మీరు ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అని విచారణ కాకుండా ఎవరైనా డబ్బులు ఇచ్చి పెట్టిస్తున్నారా, లేకపోతే దాని వెనక నారా లోకేష్ గారు ఉన్నారా అని విచారణ చేయటం సిఐడికి ఎంతవరకు పరిపాటి? ఇది వాళ్ళ యొక్క విధులను, లేకపోతే వాళ్ళు నిర్వర్తిస్తున్న ఉద్యోగాలను క్రాచ్ చేసి మాట్లాడుతున్నట్టు కదా. పోలీస్ అధికారులు అయితేనేమి, సిఐడి అయితేనేమి వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తల, నాయకుల కండవ కప్పుకోకుండా విధులు నిర్వర్తిస్తున్నారు తప్ప వీళ్ళు ఆల్మోస్ట్ వైసీపీ కార్యకర్తల లాగా లేకపోతే నాయకుల్లాగా మాట్లాడుతూ విచారించటం, ప్రతిపక్షాలు పోస్టులు పెట్టిస్తున్నాయా, దాని వెనక చంద్రబాబు గారు ఉన్నారా, నారా లోకేష్ గారు ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, ఈ విధంగా ధోరణిలో విచారించడం అనేది దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. కామన్గా భావ ప్రకటన స్వేచ్ఛ సోషల్ మీడియాలో ఇష్టారీతిన చేసుకోవచ్చు. కాకపోతే అన్పార్లమెంట్ వర్డ్స్ వాడకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, లేకపోతే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మనం ఎండగడుతూ పోస్టులు పెట్టడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా, గతంలో ఎన్నడూ జరగని విధంగా, ఏ రాష్ట్రంలో ప్రజలు చూడని విధంగా సోషల్ మీడియాలో చిన్న తరహా పోస్టు పెట్టిన ఆయన ప్రభుత్వాన్ని, ఆయన చేస్తున్న విధానాలని కనీసం విమర్శించి పోస్టు పెట్టిన ఎంపడే సిఐడి 41A అంటూ నోటీసులు ఇస్తుంది, తర్వాత అరెస్టులు చేసిద్ది, తర్వాత జైలుకు పంపించే విధంగా జడ్జి ముందు ప్రవేశపెట్టి వాళ్ళని మానసిక వ్యధకు గురి చేస్తారు. అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఇవన్నీ వివరాలు అడగటం, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయటం, సెల్ ఫోన్లు లాక్కోవటం, ఇది ఎక్కడ సమంజసం అండి? ఇది కరెక్టేనా? ప్రజాస్వామ్యంలో ఇది సమంజసమేనా? ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు, నియంత్రత్వ ధోరణి, నియంత్రణలు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి? ఎందుకు విపక్షాలను ఇట్లా టార్గెట్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారు? ఇవన్నీ అంశాలని ప్రభుత్వం ఎప్పుడు పరిగణలో తీసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనిపైన అసలు ఆలోచించడు. వీరందరినీ, పోలీసులను, సిఐడిని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించడం, ఒక భయానకర వాతావరణం సృష్టించడం ఆయనకే పరిపాటిగా మారిందనేది సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శకులైతేనేమి, రాజకీయ విశ్లేషకులైతేనేమి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరో క్రమంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, యాక్టివ్గా ఉన్న కార్యకర్తల్ని, బూత్ లెవెల్ ఏజెంట్లని అక్రమ కేసులు ఇరికించి పెద్ద ఎత్తున వారిని జైలుకు పంపే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టుగా ఇప్పుడు విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బూత్ లెవెల్లో యాక్టివ్గా ఉన్న కార్యకర్తలే ఓటర్లను మొబలైజ్ చేస్తారు. ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చర్యల్ని పూర్తిగా ఓటర్లకు చెప్పి వారిని తమ పార్టీకి ఈసారి మద్దతు తెలపాలని, ఆశీర్వదించాలని, ఓట్లు వేయండి అని చెప్పి అడగటం యాక్టివ్ కార్యకర్తలు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు చేస్తారు. బూతుల్లో కూడా బూత్ ఏజెంట్ కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు బూత్ క్యాప్చర్ చేయకుండా, వైసీపీ అయితేనేమి మిగతా పార్టీలు బూత్ క్యాప్చర్ చేయకుండా అడ్డుకోవడం కానీ, అక్కడ జరుగుతున్న బూత్లో జరుగుతున్న ఏదైనా అవకతవకలు కానీ, లేకపోతే దౌర్జన్యాలు కానీ, వీటన్నిటిని అడ్డుకోవటం అక్కడున్న ఏజెంట్ పరిస్థితి. అయితే జనసేన, తెలుగుదేశం పార్టీ తరఫున బూతులో ఏజెంట్గా ఎవరైతే నిలబడతారో వారినే టార్గెట్ చేసి గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్లని టార్గెట్ చేసి వారిపైన వరుస కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి బైండ్ ఓవర్ చేసే పరిస్థితి ఉంది. ఒకసారి బూత్ లెవెల్లో ఉన్న ఏజెంట్లు బైండ్ ఓవర్ కేసుల్లో ఇరుక్కుంటే వారిని ఎన్నికల రోజు బూత్లో ఏజెంట్గా నిలబడటానికి అనర్హుడు. వారిని తీసుకెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఎలక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత చివరి గంటలో వారిని తీసుకెళ్ళి ఓట్లు వేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన
కూటమికి బూత్లో ఏజెంట్లు కూడా లేకుండా వారిపైన అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైన ఒక రాజకీయం జరుగుతుంది. ఈ రాజకీయాన్ని విపక్షాలు కూడా గమనించుకుంటున్నాయి. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు అయితే దాని నుంచి ఆ టార్గెట్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కూడా ఇప్పుడే మొదలుపెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోజు రోజుకి దిగజారిపోతుంది. సిఐడిని పోలీసులను అడ్డం పెట్టుకొని విపక్షాలను కంట్రోల్ చేసే విధంగా ఆయన దిగజారిపోవటం, విపక్షాలని ఎలక్షన్లో పోటీ చేయకుండా వాళ్ళ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్లపైన కేసులు నమోదు చేయాలని ఒక కుట్రపూరితంగా చూస్తున్న విషయం అయితే, మరోవైపు ఈ గడిచిన 4.5 ఏళ్లలో దాదాపు 90,000 మంది పైన టీడీపీ అయితే జనసేన కార్యకర్తలపైన అయితే సోషల్ యాక్టివిస్ట్ మీద అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో 10,000 కేసులు కూడా ఇప్పుడు దాదాపు మిగిలిన ఈ 2-3 నెలల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలని చెప్పి విపక్షాలు అయితే వాళ్ళు తమ యొక్క పార్టీ కార్యకర్తల్ని, యాక్టివ్ కార్యకర్తల్ని, ఏజెంట్లను అయితే సమాయత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 10,000 కూడా దాటితే దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలపైనైతేనే, నాయకులపైనైతే 1,00,000 కేసులు నమోదు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది.